నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. మా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాయింట్ వస్తుంది లైఫ్లో, అమ్మయ్య అనుకున్న పాయింట్. అది హ్యాపీనెస్ కానివ్వండి, లేకపోతే సాడ్నెస్ కానివ్వండి. అంటే ఒకవేళ అమ్మయ్య అనుకున్నవన్నీ పనులు అయిపోయారా నాయన, ఇప్పుడు నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం ఇంకా లేకపోతే ఏంటి అసలు జీవితం ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నాము, ఎందుకు వస్తున్నాము అర్థం కాకుండా కొంతమంది ఉంటారు. అసలు వాట్ ఈస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, ద సీక్రెట్ బిహైండ్ ద లైఫ్. లైఫ్ జీవితం, జీవనం అనే పదానికి అర్థం ఏంటి? పుడుతున్నాం, పెరుగుతున్నాం, వస్తున్నాం. ఇప్పుడు మేమే ఉన్నాం అనుకోండి, వస్తున్నాం, పళ్ళు అవుతున్నాయి, వెళ్తున్నాం, పడుకుంటున్నాం, తెల్లారుతుంది, మళ్ళీ రొటీన్ లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉన్నాం. అదే నా లైఫ్ అంటే, దిస్ ఎల్స్ సంథింగ్ ఎల్స్. దానికోసం అసలు ఎవరు మాట్లాడరేంటమ్మా? మా గురువు గారిని మీ జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగారట. ఆయన సమాధానం ఒక పదంలో చెప్పారు, జీవించటం అని. అదే జీవించటం. జీవించటం అంటే అందరూ జీవించట్లేదా? అనుమానమే. ఎందుకంటే ఎలా ఉందండి లైఫ్ అంటే, ఉందండి, సాగుతుంది. ఒక్కడు కూడా చెప్పడు అబ్బాయి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, చాలా బ్రహ్మాండం అననే అన్నారు. బండి లాగుతున్నామండి, నడుస్తుందండి అనేవాళ్ళు ఉన్నారు. కొద్ది మంది మాత్రం కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లోనూ కాదు, గుడ్, హ్యాపీ అంటారు. హ్యాపీగా ఉండడమే జీవితం యొక్క లక్ష్యం. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అంటే జీవించటం అనే దాంట్లో హ్యాపీగా ఉండడం అని అర్థం ఉంది. జీవితాన్ని సాగించటం కాదు, జీవితాన్ని జీవించటం. జీవం అంటే లైఫ్. జీవించటం అంటే ఎంతసేపు మనం జీవిస్తున్నాం? మనం జీవించట్లా, గడుపుతున్నాం. ఏదో రకంగా ఈ క్షణం అయిపోతే చాలు, అంతే కదా. గడుపుతున్నామా? ప్రతి క్షణాన్ని ఆనందిస్తున్నామా? ప్రతి క్షణాన్ని ఆనందించే వాళ్ళు జీవించారు. మనలాంటి వాళ్ళందరం జీవితం గడుపుతున్నాం. అయిపోయింది, ఇది అయిపోయిందా, వాట్ నెక్స్ట్? సాయంకాలం ఇంటికి వెళ్తామా? ఇంటికి వెళ్ళగానే ఉన్నా తృప్తిగా ఉంటామా? రాత్రికి వంట ఏం చెయ్యాలి? అమ్మయ్యా వంట అయిపోయిందా, రేపొద్దుడికి ఏం ప్రిపేర్ అవ్వాలి, అదే కదా. అంతేగాని తినేటప్పుడు కూడా నెక్స్ట్ ఏమిటని ఆలోచిస్తున్నాం కానీ తింటున్న పదార్థాన్ని ఆనందిస్తున్నారా? పవర్ ఆఫ్ నవ్ అని ఎకార్ట్ రాసిన పుస్తకంలో ఒక మాట అంటాడు, మీరు టీ తాగేటప్పుడు నువ్వు ఎవ్రీ సిప్ ఆనందిస్తున్నావా లేదా అంటాడు. తాగుతున్నప్పుడు నువ్వు గుటక వేస్తున్నప్పుడల్లా, నోట్లోకి తీసుకున్నప్పుడల్లా ఆహా టీ ఎంత బాగుంది అని అనుకోగలుగుతున్నావా? లేదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, టీ తాగేస్తాం, అక్కడ పెట్టేస్తాం, టీ తాగిన సంగతి కూడా గుర్తుండదు. తాగానా, అవునా అనుకుంటాం. అంటే ఏంటి, నువ్వు టీని యాంత్రికంగా తాగావు కానీ మనసుతో తాగల. జీవితం కూడా మనం ప్రతి క్షణాన్ని అనుభూతి చెందుతూ ఆనందిస్తూ, భూతకాలం గురించినటువంటి బెంగ కానీ భవిష్యత్ కాలం గురించినటువంటి ఆందోళన కానీ లేకుండా ఈ క్షణాన్ని ఆనందిస్తూ ఉండడం జీవించటం. ఇది ఉండాలి. ఇలా ఉన్నవాళ్ళు ఎన్నాళ్ళు జీవించినా వాళ్ళ జీవితం జీవితమే. లేని వాళ్ళు 100 ఏళ్ళు బతికినా ఎన్నాళ్ళు బతికావంటే ఆనందించిన క్షణాలు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడన్నా ఎవరన్నా ప్రశ్న అడిగి నీ జీవితంలో ఆనందించిన క్షణాలు ఏమున్నాయి అంటే, జీవితమా, ఆనందమా అని లెక్కేయకూడదు, 100 చెప్పగలగాలి. అసలు ఎప్పుడు హ్యాపీగా ఉన్నావు, ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను, ఆనందంగా లేనిది ఎప్పుడుంది, అది జీవితంలో ఉండాల్సిన పని. అలా ఉండే వాళ్ళకి మీరన్న ప్రశ్న రాదు. అది కృష్ణయ్యకే సాధ్యం అమ్మ, ఇంకెవరికైనా సాధ్యం చెప్పండి? ఏమిటి, ఎవరికి? బాధలో కూడా సంతోషాన్ని, బాధ అన్నది ఉన్నదని ఎందుకు అనుకుంటున్నారు? బాధ కలిగినప్పుడు మీరు అడిగిన ప్రశ్న వస్తోంది, జీవితం అంటే ఏమిటి, ఎందుకు బతికాం, ఎందుకు జీవించున్నాము, బతకాలా, అసలు ఎందుకు పుట్టాం, దేవుడు మన ఎందుకు పుట్టించాడు, సృష్టి ఎందుకు వచ్చింది, దేవుడికి పనేం లేదా, పుట్టించాక చావెందుకు, చచ్చిపోయాక మళ్ళీ పుట్టడం దేనికి, ఇప్పుడు చేసిన పనులన్నీ పై జన్మ క్యారీ చేయడం దేనికి, వాటి ఫలితంగా ఇప్పుడు పుట్టడం దేనికి, వాటిని ఇప్పుడు నేను అనుభవించే, ఇలాంటి ప్రశ్నలన్నీ ఎప్పుడు వస్తాయి? దిగులు పడ్డప్పుడు, సంతోషంగా లేనప్పుడు, బాధ కలిగినప్పుడు. అంతేగాని మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా వచ్చాయా? రావుగా. అంచేత
జీవితంలో ఓడిపోయిన క్షణాన, బాధ కలిగిన క్షణాన, అనుకున్నది సాధించలేని క్షణాన వస్తాయి. కనుక దాని గురించి ఆలోచించకుండా ఏం సాధించామో దాన్ని పట్టించుకోండి. ఓడిపోయామనుకోండి, ఏం ఆలోచించాలో తెలుసా? నేను ప్రయత్నంలో విజయం సాధించాను, ఫలితంలో కాదు అనే యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి దుఃఖం లేదు. ఎస్, వెరీ రైట్ అమ్మా. ఐ డిడ్ నాట్ లీవ్ ఈవెన్ వన్ స్టోన్ అన్టర్న్డ్ అనేటటువంటి యాటిట్యూడ్ ఉండాలి. నేను సర్వశక్తులు ఒడ్డి పనిచేశా, ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టాలా, అన్ని ఉపయోగించా, కానీ ఫలితం రాలేదు. అంచేత నేను ఎందులో విజయం సాధించాను? ప్రయత్నం చేయడంలో విజయం సాధించా, పరిపూర్ణంగా ప్రయత్నం చేశా. ఫలితం నాకు సంబంధించింది కాదు. అనుకోగలిగినటువంటి స్థితి ఉన్న వాళ్ళకి ఈ ఆలోచన ఉండదు. కానీ మనం అనుకోం, మనకి తెలుసు ఎన్ని మనం వదిలేసాము, అందువల్ల ఆలోచిస్తాం ఇది చేస్తుంటే విజయం అయ్యేది, అనుకున్న సాధించేదాన్ని కదా, ఈ ఒక్కటి వదిలేయకుండా ఉండాల్సింది కదా, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాల్సింది కదా అని మనం చేసినటువంటి పొరపాట్ల గురించి అనుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కనుక అటువంటి పొరపాటు చేసేటటువంటి అవకాశం లేకుండా మన ప్రయత్నం మనం పరిపూర్ణంగా చేసిన రోజున ఇటువంటి దిగులు రా, దీన్నే దిగులు అంటారు. సో ద సీక్రెట్ బిహైండ్ ద లైఫ్ ఇస్ టు లివ్ అంతే ఇన్ ఫుల్. మనకి అక్కడక్కడ క్యాప్షన్స్ కనపడుతూ ఉంటాయి, యు ఓన్లీ లివ్ వన్స్ అని. జీవితం ఒకసారే కదా, అంతే. తర్వాత సంగతి మనకి తెలియదు. ఉన్నా ఇలా ఉన్నాం, వేరే ఉండొచ్చు, మరి వేరేగా ఉంటుంది. ఈ ఉన్న అవకాశాల్లో ఈ ఉన్న జీవితాన్ని ఉన్నంతలో ఆనందంగా గడిపేద్దాం. టైం ఎంత ప్రీషియస్ కదమ్మా. వన్స్ ఇట్ గాన్ అంతే, ఇట్ వోంట్ నెవర్ కమ్ బ్యాక్. ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. ఇది మామిడి పళ్ళ సీజను, మామిడి పళ్ళు ఎంజాయ్ చేయండి. మరి వర్షాకాలం వచ్చాక మామిడి పండు తినలేదని ఏడవడం దేనికి? అదే కదా, అప్పుడు సీతాఫలాలు తిందాం అంటే ఉదాహరణకి చెప్పాను. అట్లా ఎప్పుడు ఏది కాలము పరిస్థితులు ఎన్నో కలిసి రావాలి, ఒకటి అందుబాటులో ఉన్నదాన్ని ఆనందించండి ధర్మబద్ధంగా. మళ్ళీ అండర్లైన్ ఇప్పుడు, లేకపోతే రేపు పొద్దున మనం రిపెంట్ అవ్వాల్సి వస్తుంది, పశ్చాత్తాపడాల్సి వస్తుంది అధర్మంగా. అంచేత ఏది చక్కగా ఉన్నదాన్ని ప్రకృతి మనకి బోల్డ్ ఇచ్చింది, కాలం చాలా ఇచ్చింది, భగవంతుడు ఎన్నో ఇచ్చాడు. వీటన్నిటినీ ఉన్నంతలో అనుభవించవచ్చు కదా. లేని దాని గురించి ఏడుపెందుకు? లేని దాని గురించి ఏడిచిన రోజు నీ ప్రశ్నలు వస్తాయి. లేదా సమస్తాన్ని సన్యసించేసి వేదాంత చర్చలో కూర్చున్న వాళ్ళకు వస్తాయి. నేనెవరు అన్నది ఆలోచించమని రమణ మహర్షి చెప్పింది అదే కదా. ఎవరు అంటే నేనెవరో తెలుసుకోమన్నాడు. నేనెవరు, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నన్ను అడిగితే నా పేరు అనంతలక్ష్మి అని చెప్తా. కాదు కదా, నాకు అనంతలక్ష్మి అన్న పేరు నా తల్లిదండ్రులు పెట్టారు. పెట్టకముందు, ఇంత ఆకారం రాకముందు, ఇంతే ఉన్నప్పుడు, అంతకన్నా లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళడం ఇది వేదాంత విచారణ అంటారు. ఈ వేదాంత విచారణ చేసుకుంటూ పోతావా అప్పుడు ఆలోచించివి, లేదంటే ఉన్నదాంతో హాయిగా ఉండు. నువ్వు చేసిన పొరపాట్ల వల్లే నీకు దిగులు వస్తుంది. పొరపాట్లు చెయ్యకు, దిగులు పడకు. ఒకవేళ పొరపాటు జరిగినా ఇక జరగకుండా చూసుకుంటానని నిర్ణయం చేసుకుంటే సగం దిగులు ఉండదు. సో యూ షుడ్ నాట్ బ్లేమ్ లైఫ్ ఫర్ ఇట్. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. ఇట్స్ ఎ బూన్. వరం, భగవంతుడికి మనం ప్రసాదించిన వరం జీవితం. దాన్ని అనుభవిద్దాం. Yes. Thank you so much, Amma. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.